ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్ 19న మద్దిపాడు పిఎస్లో విచారణకు హాజరు కావాలంటూ ప్రకాశం జిల్లా పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నారా బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయాల నేపథ్యంలో రూపొందించిన వ్యూహం సినిమా రిలీజ్కు ముందే వివాదాలకు తెరతీసింది. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలకు ముందు రూపొందించిన ఈ సినిమా అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ నిర్మించారు. ఈ వ్యూహం సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్తోనే రాజకీయ దుమారాన్ని రేపింది. తెలుగుదేశం పార్టీ ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విడుదలను ఆపాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ సినిమా సెన్సార్ను తొలుత తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. అయితే డివిజన్ బెంచ్లో వర్మ సవాలు చేయడంతో మరోసారి ఈ సినిమాను రివ్యూ చేసిన సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడంతో సినిమా రిలీజ్ అయింది. టోటల్గా సినిమాలో వైఎస్ జగన్ అధికారం చేపట్టకుండా 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుయుక్తులు పన్నితే ఆ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా వైఎస్ జగన్ ఎలా సీఎం అయ్యారన్నది సినిమా నేపథ్యంగా చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎం రామలింగం ఫిర్యాదు చేయడంతో వర్మపై ఐటీ యాక్ట్ కింద కేసు ఫైల్ అయింది. ప్రస్తుతం నోటీసులు తీసుకుని విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. Please subscribe .news.